హలో ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ బాసరా సిరీస్ అండి. సో ఇక్కడ మనము ట్రైన్ దిగిన తర్వాత మనం ఇప్పుడు వెళ్ళాలి దర్శనానికి. మనకి రైల్వే స్టేషన్ బయట వీ హ్యావ్ షేర్ ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో ఆటో స్టాండ్లో ఆటో పిక్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. మేము టెంపుల్ రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 11 అయిందండి. సో 4:50 ట్రైన్ తీసుకుంటేనే 11 అయింది, అంటే 7 o'clock ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. గుడి టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మనకి 12:30 దాకానే ఉంటుంది, మళ్ళీ మనకి 2:30కి గుడి ఓపెన్ అవుతుంది. సో ఫాస్ట్ గా ఫస్ట్ దర్శనం చేసుకుంటే బెటర్. అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే మాత్రం 2 రకాల టికెట్స్ ఉన్నాయి. 150 రూపీస్ టికెట్ ఒకటి, 1000 రూపీస్ టికెట్ ఒకటి ఉంది. మేమైతే 150 రూపీస్ టికెట్ కి అయితే చేయించేసామండి. సో మీరు పళ్ళు పూలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం గుడి బయటే బెటర్ అండి. సో ఇక్కడ మెట్లు దాటి లోపలికి వెళ్ళామంటే కంప్లీట్ ప్రతిదీ కూడా డబుల్ రేట్ అండ్ స్కామ్ నడుస్తుంది. మీరు కనుక అక్షరాభ్యాసం వెళ్తున్నట్టయితే మాత్రం మీరు ఓన్ గా పలక, పూలు, పళ్ళు, బియ్యము, పసుపు, కుంకుమ ఇవన్నీ క్యారీ చేసుకుంటే బెటర్. ఒక పెన్ను, ఒక బుక్ కూడా. ఎందుకంటే 4 ఫ్రూట్స్ 200 రూపీస్ కి అమ్ముతున్నారు, 2 లోటస్ పువ్వులు వచ్చేసి 150 రూపీస్ కి అమ్ముతున్నారు. ఇవన్నీ ఉంటేనే పూజ అవుతుంది అని కూడా అంటున్నారు. సో ఖచ్చితంగా ట్రాప్ అయిపోయి మనం కొనేస్తాం అనమాట. మనం కొట్టే టెంకాయ నీళ్ళే మనకి బాటిల్లో పోసి 100 రూపీస్ కి అమ్ముతున్నారండి. ఎండలు అయితే చాలా దట్టంగా ఉన్నాయి. సో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది పాపకని చెప్పి తీసుకున్నాను. గుడి లోపల ఫోన్ అలౌ చేయట్లేదు. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.